గైస్, వెల్కమ్ టు ఆల్మైటీ గేమింగ్. సో ఈ రోజు నుంచి మనమైతే ఆడబోతున్నాం క్రాఫ్ట్ మ్యాన్ సర్వైవల్ సిరీస్. సో ఓకే, సో ఇప్పుడు అండ్ ఈ సర్వైవల్ సిరీస్ గోల్ ఏంటంటే ఒక మంచి క్యాస్టిల్ కానీ మ్యాన్షన్ కానీ కట్టాలి. నిజంగా ఒక మ్యాన్షన్ కట్టాలంటే సిరీస్ సరిపోద్ది గైస్. మ్యాన్షన్ అన్నా క్యాస్టిల్ అన్నా ఏది కట్టాలన్నా. సో ఓకే వుడ్ని కట్ చేద్దాం. ఓకే, ఇక్కడ వుడ్ బాగానే దొరుకుతుంది. ఇది కూడా 16 కన్నా వచ్చాయి. 16 కూడా కాదు గాయస్, ఒక అంటే అన్నీ వుడ్ ప్లాట్స్ కలిపినాం అనుకో కనీసం ఒక 3 అలా ఒక చిన్న ఇల్లు సరిపెట్టేటువంటి బాగుంటుంది. సో ఇంకా ఆగైతే లేకుండా కంప్లీట్ చేయాలి. అండ్ మీ అందరికీ ఒక చిన్న అడ్వైస్. సో మీరు కనుక నా వీడియోస్ కనుక మీకు రావాలంటే ఈరోజు క్రియేట్ చేసాను కదా, సో రేపటికల్లో 10 వీడియోలు వస్తాయి. రేపు అదో ఒక 10 days తర్వాత, ఒక 1 week తర్వాత, సో 10 వీడియోస్. సో నా వీడియోస్ కనుక మీకు అందుబాటులో ఉండాలంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా నోటిఫికేషన్ బెల్ని ఆన్లో పెట్టుకుంటే ప్రతి ఒక్క వీడియో అనేది వస్తుంది. సో ఐ హోప్ మీరు ఈ 3 clicks అయితే కొడతారా అనుకుంటున్నా. మీరు ఈ 3 clicks కొడితే మీకు వీక్లీ ఒక 10 వీడియోస్ అయితే చేయడానికి నాకు టైం వస్తుంది. టైంతో పాటు మీరు నన్ను మోటివేట్ చేస్తున్నట్టు అర్థమైంది. సో ఓకే, అండ్ మీరు కూడా చాలామంది యూట్యూబర్స్ కావాలనుకుంటారు. సో ఎలా ఎడిటింగ్ చేయాలి అని మీకు తెలియదు. సో నేను ఒక 3 యాప్స్ అయితే చెప్తా. అయితే అబోవ్ 75% వరకు మీకు వర్క్, 75 కాదు 90% వర్క్ అయింది. సో నేను చేసే ఫిల్మ్ మేకర్ ప్రో. దీని గోల్ ఏంటంటే మధ్యలో లైఫ్ లాంగ్ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తుంది. సో ఇదొక గోల. సో కైన్ మాస్టర్ లాస్ట్ టైం కన్నా కొద్దిగా చండాలంగా తయారైంది. సో దీన్ని మాత్రం డౌన్ చేసుకోకండి. సో ఇన్ షార్ట్ ఇది ఓకే, కానీ వాయిస్ కాడ కొద్దిగా పోయిద్ది. సో మీరు ఎవ్వరు లేనప్పుడు వాయిస్ క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తే వీడియో మీకు చాలా అయితే బెస్ట్ అన్నమాట. సో మాటలో మాటగా నాకు 30 బుటింగ్ బ్లాగ్స్ అయితే వచ్చాయి. సో ఒక మంచి ప్లేస్ అయితే దొరికించుకొని అక్కడ ఒక చిన్న ఇల్లు ఒక క్యాష్ కాదు, ఒక 2 floor ఇల్లు, ఆ 2 floor ఇల్లు క్యాస్టిల్ నుంచి అవుట్పోస్ట్లో ఫార్మ్స్ చేసేసి ఈ సిరీస్ అయితే ఎంజాయ్ అయిపోతున్నా. ఆల్సో ఒక 52 వీడియోస్ కాదు కదా, 42 వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేసా. అలా తొందర అయిపోతే నేను ఒక 30 వీడియోస్ అయినా చేయడానికి ట్రై చేస్తాను. సో ఐ హోప్ మీరైతే చూడాలని కోరుకుంటారు. ఓకే, షిప్ దొరికేసింది, చంపేశాం. సో ఇంకా మంచి ప్లేస్ అయితే రావాలి మనకి. అరే కింద పడిపోయినా. ఓకే, కింద ఒక కేవ్ ఉంది కాదు, అందులో చిక్కినామంటే ఇంకేంట్లే. మధ్యలో గ్లిచెస్ అవుతున్నాయి, పట్టించుకోమాకండి. ఓకే వెళ్దాం. ఓకే, ఎక్కడ కింద పడద్దు. కింద పడి అస్సలు డ్యామేజ్ చేసుకోలేదు. అర్రే అంటానే ఉన్న డ్యామేజ్ చేసుకున్నాను గాయస్. అమ్మ ఇదో పెద్ద షిరాకు, మెంటల్ తెప్పిస్తుంది గాయస్. నిజంగా నేను ఒకసారి అంతే మైన్క్రాఫ్ట్ ఆడటం, మైన్క్రాఫ్ట్ అంటే క్రాఫ్ట్ మ్యాన్ ఆడటం జస్ట్ జరిగింది అయితే. సర్వైవల్లో మంచిగా ఒక అవుట్ పోస్ట్ కట్టుకున్నా. ఏం చేసా, నా మూర్ఖత్వంతో నైట్ ఒక మంచి అడ్వెంచర్ చేద్దాం అనుకున్నప్పుడు ఏమైంది, నా వెనకాల క్రీపర్లు పడ్డాయి. నేను నమ్మబుద్ధి కాదు, నిజంగా గాయస్ క్రీపర్లు పడ్డాయి. 3 క్రీపర్స్ అయితే వచ్చాయి. నేను ఇంట్లోకి వెళ్ళి
ఇంట్లోకి వెళ్ళి పడుకునే వరకు నాకు క్రీపర్స్ వచ్చాయండి. పడుకునేటప్పుడు బ్లాస్ట్ అయింది కదా, నా మిడిల్ ఫ్లోర్ అనేది ఏకంగా మొత్తం మటాష్ అయిపోయింది. దాంతో పాటు నేను కూడా మటాష్ అయిపోయింది. ఎంత కష్టం అది కూడా గాయ్స్. ఒక చెప్పడానికి నా మాట లేక పాలిష్డ్ బ్లాక్స్ కాదు, మాసీ కాబుల్ స్టోన్ బ్లాక్స్ తోటి. ఓకే, ఇంకా ఇప్పుడు మంచి విలేజ్ దొరికితే నా సామీరంగా ఇంకా చెప్పలే. సో బెడ్ తయారు చేసుకోవడానికి షీప్ కూడా దొరికింది. షీప్ దొరికింది కదా, ఫటాఫట్ ధనాధన్ బెడ్ చేసుకున్నాడే. కాకపోతే మనకు క్రాఫ్టింగ్ టేబుల్ కావాలి. క్రాఫ్టింగ్ టేబుల్ కావాలంటే వుడ్ కావాలి. వుడ్ అంటే చెట్లను నరకాలి. సో చెట్లను ఆల్రెడీ నరికేసా. 30 బ్లాక్స్ అయితే వచ్చాయి. ఓకే, ఇల్లు కూడా కట్టేస్తున్నా. ఓకే, కట్టాలి. సో ఇది కట్టేవాడికి ఏం చెప్పాలి, ఇది కడతానే ఉంటా. మీరు మాత్రం ఏం చేస్తారంటే నా మాటలని వినండి, దీన్ని కూడా చూడండి. ఏంటంటే ఇప్పుడు ఒక చిన్న అది చెప్తున్నా. నేను ఈరోజు ఈ క్రాఫ్ట్ మ్యాన్ తోటి పాటు స్కారీ స్ట్రేంజర్ కూడా తీసా. అందులో ఎక్కడ వర్క్ చేసా కరెక్ట్ గుర్తుకు రావట్లే. ఏడు వర్క్ చేసా, ఫస్ట్ది, సెకండ్, థర్డ్ది అది ఉందా, వాడు పడుకునే చోటు పంచదార ఎత్తగా అక్కడ వరకు అయితే చేసి. సో చూడండి, ఆనందించండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అట్లనే స్కారీ టీచర్ 3D కూడా చేయడానికి ట్రై చేస్తాను. స్కారీ రాబర్ కూడా. సో ఇవన్నీ ఎట్లా చేస్తావురా అంటే, నేను మొబైల్ గేమ్సే మొబైల్లో ఎక్కించుకొని చేసుడు. అండ్ రీసెంట్గా ఒక రష్యా నుంచి ఒక గేమ్ అయితే వచ్చింది, హలో నైబర్ అని. సో అందులో ట్విస్టులు ఉంటాయంట. సో ఒకసారి అది కూడా ట్రై చేస్తా, ఎలా ఆడాలో. ఓకే, మాటగా నేను సిస్టమ్ కూడా తయారు చేసి మీకు అయితే చూపించా. సో మీకు కనుక ఏ గేమ్ కావాలన్నా అది 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 ఏదో వచ్చింది కదా, పిల్లలు ఆడుకునే క్రాఫ్ట్ మ్యాన్ నుంచి పెద్దలు ఆడుకునే క్రైమ్ వేగాస్ వరకు. సో ఓన్లీ మొబైల్లో వరకే, అందుకని క్రైమ్ వేగాస్ వరకు ఏ గేమ్ కావాలన్నా చెప్పండి. కానీ దానికి మాత్రం మొబైల్లో ఆడేటట్టు ఉండాలి. సో అదేమి పెయిడ్ ఉంటుంది, దానికి డబ్బులు కట్టాల్సిన అవసరం ఉండద్దు. సో ఎందుకంటే మన దగ్గర అంత బడ్జెట్ ఉండదు కాబట్టి అది చేయలేదు. సో GTA 5 గ్యాంగ్స్టర్ వేగాస్ అయితే రిలీజ్ చేస్తాను. సో అందరూ బాగానే ఉంటుంది అని చెప్పారు మా ఫ్రెండ్స్ కొంతమంది. సో అందుకే చేయడానికి రెడీగా ఉన్నా. సో ఓకే, మాటగా కోల్ని కూడా తవ్వేసా. అండ్ మీకు చెప్పడం అయితే మర్చిపోయినా, మీరు కనుక నాకు 100 సబ్స్క్రైబర్స్, 100 100 ఇంకా 100 అయినా ఏమో మరి 100ని హిందీలో ఏమంటారు తెలియదు. ఓకే, అంతమంది సబ్స్క్రైబర్ని మీరు డీల్ చేస్తే నా ఫేస్ రివీల్ని మీకు చూపిస్తా, ఫేస్ స్ట్రీమింగ్ చేస్తా. మీరు నాతో పాటు హీరోయిన్ మ్యాన్షన్ ఆడడానికి ట్రై చేస్తా. అట్లనే మైన్క్రాఫ్ట్ కూడా డౌన్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. అది కూడా పీసీ కొనడానికి ట్రై చేస్తా, GTA చేయడానికి ట్రై చేస్తా, అన్నీ చేస్తా. ఓకే ఓకే, సూర్యుడు అస్తమిస్తున్నాడు. స్టోన్ స్వాడ్, అరే నేను తవ్వింది 10
హౌ సార్ ఇన్వెంటరీలోకి ఇలా వద్దులే. సన్సెట్ అయితే అవుతుంది. సో ఓకే, బెడ్ వస్తుంది చివరిలో. సో మీకు చెప్పడం అయితే మర్చిపోయినా, మీరు బెడ్లను ఎప్పుడైనా పెట్టేటప్పుడు చివరిన మాత్రం అస్సలు పెట్టకండి. అలా చిక్కుతారు. అంటే ఒకేసారి లేచినప్పుడు ఇది ఒకేసారి లేస్తాడు వాడు. సో అటు సైడ్ ఫేసింగ్ పోయినప్పుడు వాడు లేచేసరికి అందులో చిక్కుకొని ఉంటాడు. ఇంకా వాడు బయటికి రాలేక ఇటు తిరగలేక అందులోనే పడి చస్తాడు. అలా నాకు ఎన్నో జరిగినాయి గాయస్. అందుకే నేను మూలకు పెట్టుకోవడం అయితే మానేస్తున్నా. సో నాకు జరిగే టిప్స్ కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది ఉంటారు గాయస్ చిన్నగా మెల్లగా మంచి ఇల్లులు కట్టుకోవాలి. సో అండ్ మీకు చెప్పడం అయితే మర్చిపోయినా, సో ఈ మధ్యనే లేటెస్ట్గా క్రాఫ్ట్ మ్యాన్లో అయితే సర్వర్స్ అయితే పెట్టారు. లేటెస్ట్ అంటే కొత్త అప్డేట్ అప్పుడు. సో లాస్ట్ అప్డేట్ నుంచి వచ్చినాయంటే అప్పుడు అంత వర్క్ అయితే అనేటోళ్ళు ఓన్లీ యూట్యూబర్స్కే వర్క్ అయిస్తాయి అంట. సో అందుకే నేను చెప్తున్నాను మీకు. సో ఈసారి డైరెక్ట్ క్రాఫ్ట్ మ్యాన్ క్రియేటర్ ఏమంటున్నాడంటే మైన్క్రాఫ్ట్ని క్రాఫ్ట్ మ్యాన్ని మైన్క్రాఫ్ట్ లెక్క చేయడానికి ట్రై చేస్తాం అంటుడు. కాకపోతే అందులో ఇంకా తేడాలు పెడతాడు. అంటే కమెంట్స్ ఉంటే కానీ ఇంట్లో కమెంట్స్ పెట్టాడు, అలా చేస్తాడనమాట. అసలు మైన్క్రాఫ్ట్ అనేది అన్ని మ్యాప్స్ ఉంటాయి, మోడ్స్ ఉంటాయి, కానీ క్రాఫ్ట్ మ్యాన్ అట్లా పెట్టాడు. ఎందుకంటే అది ఇది సేమ్ టు సేమ్ చేసాం అనుకోండి, ఇంకా ఆడేం లాభం. ఇప్పుడు మైన్క్రాఫ్ట్ వాళ్ళందరూ అనుకుంటారు మైన్క్రాఫ్ట్ క్రియేట్ చేయకపోవడం బెస్ట్ అని అనుకుంటారు. సో అదేంటంటే ఒకేసారిగా అప్పుడే స్థాయికి వస్తున్నది కింద పడిపోతే ఆ బాధ వేరు గాయస్. సో ఓకే, అండ్ ఇంకెంతసేపు ఆ వీడియో ఇంకా 10 నిమిషాలు ఉంది గాయస్. సో ఎలాగైనా టైం స్పెండ్ చేయడానికి ఇలా చేస్తున్నా అని మాత్రం అనుకోమాకండి. ఓకే, 50-50. సో మీరు గేమింగ్ చూస్తూ ఉంటారు, నేను మీకు అడ్వైసెస్ ఇస్తూ ఉన్నా. ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చా చూసారా? వుడ్ కట్ చేయడానికి వచ్చా గాయస్, మర్చిపోయినా. చూసారా, మీతో మాట్లాడుకుంటూ నేను గేమ్లో ఏం చేశానో నాకు కూడా సరిగ్గా గుర్తుకులేదు. సో ఓకే, సో నేను మైండ్లో ఒకటి అనుకొని ఇందులో ఒకటి చేసేసరికి మీతో మాట్లాడేసరికి మర్చిపోతున్నా. ఏం చేయలేం గాయస్, అలా ఉంటాయి. ఓకే, ఇక్కడ ఒక గుహ ఉంది, ఒకటే తెచ్చాం మనం. నేను మళ్ళీ 40-50 బ్లాక్స్ తెచ్చిన అనుకున్నా. నిజంగా గాయస్, నేనంటే ఏ క్రియేటర్ అయినా సో కొంతమంది ఫేస్ క్యామ్లో చేయకుండా ఉంటారు కదా, వాళ్ళు ఇది వెబ్ క్యామ్ ద్వారా ఫేస్ కొద్దిగా ఫేస్ ఇది అంటే అదేంటంటే ఆ ఫేస్ ఉంటుంది, ఇక్కడ వీడియో జరుగుతూనే ఉంటుంది. సో అప్పుడేం కాదు. ఇప్పుడు నా ప్రాబ్లం వచ్చేసింది అంటే, నేను ఇప్పుడు ముందు వీడియో చేసి ఎడిటింగ్ చేస్తున్నా, అక్కడ వచ్చింది ఆ ప్రాబ్లం. ఏమేక జరగవా చంపుతా నేను జరగమని మంచిగా చెప్పిన జరగలేదు. దండోపయాలు ఈ 4 ఉంటాయి, ఈ 3 వినకపోతే పాపం. ఒకటేమో చెప్తే వినలే, ఇంకోటి చూసినా సరే వినలే. సరే 3 ఏం జరిగిద్దో తెలియదు కానీ ఫుడ్ నెక్స్ట్ గాయ్స్ ఓ మై గాడ్, పర్తింగ్ ఏం లేదు గాయ్స్. కింద లావా ఉంది అండ్ అక్కడ ఐరన్ కూడా ఉన్నట్టుంది, కనిపిస్తుంది ఐరన్. అందులో కనుక పడుంటేనా సామిరంగా అంతే
ఫస్ట్ ఈ చెట్టు మొత్తం నరికేస్తా నేను, నాన్ స్టాప్ నరికేసే దేవుడా. అప్పుడు 30 బ్లాక్స్ ఇచ్చినాగా, దీంట్లో కూడా 30 బ్లాక్స్ ఇచ్చాయి. నాకు నాకు ఇల్లు కట్టుకోవడానికి సామాన్లు ఉంటాయి. గాయస్ ఇది మాత్రం వేయకండి, ఏం కాదు. వీడియో అయిపోవడానికి అయితే వస్తుంది. ఓకే, నేను మీకు కనుక ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నా గాయస్ నేను? ఏందా అబ్బా, ఏదో అనుకున్నా గాయస్, మళ్ళీ మర్చిపోయా. గుర్తుకొచ్చింది, అదే గుర్తుకొచ్చింది. అపెక్స్ లెజెండ్ ఏం లెజెండ్ మరి సరిగ్గా గుర్తుకు లేదు. అపెక్స్ లెజెండ్స్. సో అదే ఈ మధ్య ఇది బాగా పాపులర్ అయింది. సో ఇది తీయాలనుకుంటున్నా. సో మనం గేమ్ ప్లే కూడా చేసా. సో అది ఇప్పుడు నా మొబైల్లో కూడా ఉంది. సో మీరు ఒక 10 minutes వీడియో అయితే పంపిస్తా, ఎందుకంటే అది లైవ్ స్ట్రీమ్లోకి యూజ్ అవుతుంది, అందుకని. ఓకే వీడియో కూడా ఉంది, తొందరగా కట్ చేయాలి. దేవుడా, ఈసారి 30 ఇచ్చినావు నాకు. ఓకే 30 ఇచ్చినట్టుండు. ఓ గాయ్స్ 36 ఇచ్చిండు, ఇంకా 6 ఎక్స్ట్రా ఇచ్చిండు. నిజంగా దేవుడు ఉన్నాడు గాయ్స్. ఓకే పోయి ఇల్లు కట్టుకోవాలి. సో మీకు చెప్పడం మర్చిపోయా, మీకు ఈ ప్రాబ్లం వచ్చాం. అది ఏంటిదంటే, మీరు ఎప్పుడు మనం ఇల్లు కట్టుకొని పైన అంటే ఫ్లాట్గా స్ట్రైట్గా ఇల్లు కట్టుకొని వదిలేసినప్పుడు పైకి వెళ్ళినప్పుడు బయట స్పైడర్స్ ఉంటాయి. 100కి 100 కాదు, ఒక 45% స్పైడర్స్ అయితే వస్తాయి. సో 50 కూడా రావు, ఎందుకంటే కొద్దిగా రేర్ కాదు. ఎందుకు వస్తాయంటే మీరు పైన ఫెన్సెస్ అనేవి కట్టుకోరు కాబట్టి. సో ఎందుకంటే పైన ఫెన్సెస్ అవి సగం దూరం వస్తాయి, మళ్ళీ ఇంక ఎక్కలేవు. ఆ ఫెన్సెస్ అనేవి అడ్డుకుంటాయి. సో ఏమంటే దిగేస్తాయి అన్నమాట. ఓకే అలా చేస్తే స్పైడర్స్ అనేవి రాకుండా ఉంటాయి. అండ్ గాయస్ మీకైతే చెప్పడం మంచిగా, మనం మైన్క్రాఫ్ట్లోనే. సో ఇది అంటే నేను ఎప్పుడు క్వశ్చన్ అయితే అడుగుతా, ఈ క్రాఫ్ట్ మ్యాన్ సిరీస్ అయ్యే వరకు అంటే ఏదో ఒక క్వశ్చన్ అడగడానికి ట్రై చేస్తా. అది క్రాఫ్ట్ మ్యాన్ గేమింగ్లో అయినా, లైఫ్ స్టైల్ అయినా, స్టడీలో అయినా. ఎందుకంటే మనం గేమింగ్తో పాటు కొద్దిగా నాలెడ్జ్ అనేది నేర్చుకోవాలి, లేకపోతే పనికి రాకుండా అయిపోతాం. సో ఏంటంటే ఈరోజు మీ క్వశ్చన్ వచ్చేసి, సో నెక్స్ట్ స్కారీ టీచర్ చేస్తున్నాక, స్కారీ స్ట్రేంజర్ అయితే చేస్తున్నాక, అందులో అయితే ఆన్సర్ చేయండి. సో అదేంటిదో కదా ఈ వీడియోలోనే ఆన్సర్ చేయండి, అది మీ ఇష్టం. ఈ వీడియోలోనే చేయండి. సో అది నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ అయితే చెప్తాను. ఓకే 64, 16 అయితే వచ్చాయి. ఓకే ఇంకా పైకి పోయి స్లాబులు కట్టడం ఇప్పుడు మన పని అదే. ఇక నువ్వు కట్టవే. ఓకే ఇంకా పైకి అయితే పెట్టేద్దాం, మళ్ళీ ఇబ్బందిగా ఉండదు. సరే కరెక్ట్గా ఉంటుంది, ఇబ్బందిగా ఉండదు. జాగ్రత్తగా కింద పడుతుంది. ఇంకా 64 ఉన్నాయి. అదే పైకి వచ్చినాయి కదా, ఇంకో ఫ్లోర్ వస్తాంలే. ఇక్కడ నుండే కంటిన్యూ చేద్దాం. వద్దులే, ఎందుకులే మళ్ళీ బ్రేక్ చేయడం బెస్ట్. మళ్ళీ డ్యామేజ్. సో హాఫ్ హార్ట్ అయితే ఏం కాదు. సో ఎబో ఎన్ని హార్ట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 హార్ట్స్ ఉన్నాయి కదా. అరే వేయాడు మధ్యలో, ఈ బాగా మెంటల్ తెప్పిస్తాయి ఇక.
అమ్మా మీకు దండమే తల్లి. మంచిగా గాయస్ ఇంతసేపు అని ఇప్పుడే ఎందుకు వచ్చాను, ఏ వేస్ట్ వాళ్ళ పంపించాడు. అందుకే నేను ఎప్పుడు ఇదేంది మొబైల్ని ఏరోప్లేన్ మోడ్లో అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే అప్పుడు గేమింగ్ చేసామనుకోండి, అప్పుడు గేమింగ్ చేస్తే ఏ మెసేజెస్ రావు, ప్రశాంతంగా ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు ఏరోప్లేన్ మోడ్లో అనుకో పబ్జీ ఫ్రీ ఫైర్ చేసేటప్పుడు అప్పుడు డేటా యూజ్ అయింది, అక్కడ మనకు మైనస్ అవుతుంది అన్నమాట. ఇట్స్ ఓకే. ఐ హోప్ నాకు తెలిసి మీకు ఈ వీడియో అయితే నచ్చి ఉంటుంది. సో నా ఫోన్ కానీ నా గేమింగ్ తీరు కానీ, సో ఈ సర్వైవల్ సిరీస్ అయితే ఎలా అయినా సరే మీకు నచ్చి ఉంటుందని నేను కోరుకుంటున్నా. సో ముందు అయితే కంప్లీట్ చేయాలి, ఇంకా వీడియో ఉంది, ఇంకా వీడియో ఒక 2 minutes చేద్దాం. ఇంకా టార్చర్స్ పడదాం. ఏం కనులే అమ్మాయి, ఇప్పుడు చీకటి నుంచి వెళ్తూరుకు వచ్చిన క్రాఫ్ట్మ్యాన్ గేమర్. సో ఓకే, ఇక పడుకొని లేవాలి. ఓకే, ఇక్కడ పెయిన్ ఉన్నాయి. సో ఇక్కడ డోర్ కాడ ఒకటి పెట్టారు. సో ఇలా లైటింగ్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మాప్స్ అనేవి ఇంట్లో స్పాన్ అవ్వవు. చీకటి ఉంటే 95% స్పాన్ అవుతాయి. స్పాన్ ఓకే. అప్పుడు సో ఇక అప్పుడు మనకేం కాదు. సో ఓకే, నేను ట్రాప్ డోర్ అమ్మ ట్రాప్ డోర్లో వద్దులేదు మనకి. సో కొందాం వద్దా వద్దులే. ఒక స్లాబ్ 6 ఇంకా 2 ఎక్స్ట్రా ఉన్నాయి. ఎలా అయినా 2 ఎక్స్ట్రా అయితే అవుతాయి గైస్. ఎలా చెప్తానంటే ఉన్నాయి 4 5. సో ఒకదాంతో నిచ్చెన అయితే పెట్టుకోవాలి ఇక, అందుకని ఇక పైకి వెళ్ళిపోయా. ఓకే 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 మే పైకి అయితే ఎక్కేసా. సో ఇక్కడ ట్రాప్ డోర్ అనేది పెట్టేద్దాం. పెట్టేసా ఇలా ఫెన్సెస్ అయితే పెట్టేద్దాం గైస్. ఇక ఫెన్సెస్ 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 ఇస్తున్నాను ఫెన్సెస్ మళ్ళీ పెట్టడానికి. ఏంటంటే ఏ బ్లాక్ అనేది వేస్ట్ చేయద్దు గాయస్, ఏ బ్లాక్ అయితే ఏ బ్లాక్ కూడా వేస్ట్ చేయద్దు. అంటే ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే అసలు ఏ బ్లాక్ కూడా వేస్ట్ చేయద్దు. కొద్ది కష్టమే గాయస్, అన్ని బ్లాక్స్ సేకరియడా ట్రై చేస్తే 75% అయితే బ్లాక్స్ నేనైతే చేస్తాను. మిగిలిన 25% అంటే నాకు డౌట్ వచ్చింది ఎక్కడ అంటే తెలుసా నెదర్లో, అక్కడే 25% నాకు ప్రాబ్లం. సో ఓకే, ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చి ఉంటుంది. సో టాటా, గుడ్ బాయ్.